కొన్నిసార్లు పేరును చూసి మోసపోతుంటాం. ఇది మనుషులకే పరిమితం కాదు, జబ్బుల విషయంలోనూ ఇలాంటివి చూస్తుంటాం. తాత్కాలిక పక్షవాతం అలాంటిదే. లక్షణాలు అప్పటికప్పుడు కనిపిస్తూ తగ్గిపోతుండడంతో మళ్ళీ చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ కొద్దిపాటి లక్షణాలే ముందు ముందు పూర్తిస్థాయి పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ ఇస్కెమిక్ స్ట్రోక్గా పిలిచే తాత్కాలిక పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే ఏంటి? టీఐఏ అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. దీన్ని మైనర్ స్ట్రోక్ అని కూడా అంటాం. టెంపరీగా బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గటం మూలంగా ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వస్తూ ఉంటుంది. ఈ టెంపరీగా రక్త సరఫరా తగ్గటం అనేది బ్లడ్ వెజల్ లోపల చిన్న క్లాట్ లాంటిది ఫామ్ అయ్యి చూస్తూ ఉంటాము. తాత్కాలిక పక్షవాతం ఎందుకు వస్తుంది? ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్, అన్కంట్రోల్డ్ షుగర్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఊబకాయం, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ అలవాట్లు ఉండటం మూలంగా వస్తుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ అందరిలోనూ రక్తనాళాల్లో పూడికలు వస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాల పూడికల్ని ఎథెరోస్క్లెరోసిస్ అని అంటాం. ఈ ఎథెరోస్క్లెరోసిస్లో చెడు కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీని వలన రక్తం ప్రవహించే మార్గం అనేది సన్నబడుతుంది. దీంతో పాటు రక్తనాళం లోపల ఉన్న పొర కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ పొర డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ క్లంప్స్, ప్లేట్లెట్స్ అనేవి ముద్దలు ముద్దలుగా ఫామ్ అయినప్పుడు అవి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ డిస్లాజ్ అయ్యి సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యి టెంపరీగా బ్లడ్ ఫ్లో అబ్స్ట్రక్షన్ కాజ్ చేసి టీఐఏ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. తాత్కాలిక పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్లో కూడా స్ట్రోక్ లాగా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి బ్యాలెన్స్ తగ్గటం, అంటే నడుస్తూ ఉంటే తూలు రావడం, కంటికి సంబంధించిన సమస్యలు అంటే చూపు మసగ్గా అనిపించటం, లేదా డబల్గా కనిపించటం, లేదా ఒకవైపు చూపంతా తగ్గటం. నెక్స్ట్ ఫేస్ డీవియేషన్ అంటే మూతి వంకర పోవడం. నెక్స్ట్ ఒకవైపు చెయ్యి కాలు వీక్నెస్ లేదా మొద్దుబారటం, మాట తీరులో తేడాలు, ముద్దగా మాట్లాడడం లేదా అసలు మాట అనేది రాకపోవడం లాంటి లక్షణాలు ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి బీ ఫాస్ట్ అనే యాక్రోనిమ్ని వాడతాం. బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐస్, ఎఫ్ ఫర్ ఫేస్ డీవియేషన్, ఏ ఫర్ ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్, ఎస్ ఫర్ స్పీచ్ అండ్ టీ టైమ్ టు కాల్ ది అంబులెన్స్. తాత్కాలిక పక్షవాతాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదా? ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది నెక్స్ట్ మేజర్ స్ట్రోక్ రాబోతుంది అనడానికి ఒక వార్నింగ్ సిగ్నల్. టెంపరీగా ఈ లక్షణాలు తగ్గిపోయినంత మాత్రాన మనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చిన ప్రతి ముగ్గురులో ఒకరికి వితిన్ 1 year మేజర్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆ రిస్క్ అనేది ఫస్ట్ 48 hours ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ లేకపోయినా కూడా ట్రాన్సియంట్ ఇస్కెమిక్ సిమ్టమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా దానికి కంప్లీట్గా స్ట్రోక్ ఇవాల్యుయేషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక పక్షవాతం విషయంలో వెంటనే పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా? సో ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్లో కూడా స్ట్రోక్ లాగా మనం కంప్లీట్ వర్కప్ అనేది చేయించుకోవాలి. రొటీన్ రక్త పరీక్షలతో పాటు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం, అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ ఉన్నా లేకపోయినా కూడా ఈసీజీ చేయించుకోవడం, 2D ఈకో చేయించుకోవడం, గుండె పరంగా లయలో ఇబ్బందుల్ని అరిథ్మియాస్ అని అంటాం. ఈ అరిథ్మియాస్ కోసం హోల్టర్ మానిటరింగ్ చేయించుకోవడం, అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్ డ్యామేజ్ ఏమన్నా ఉందేమో చూసుకోవడం, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల స్కానింగ్ అంటే నెక్ వెజల్ డాప్లర్ చేయించుకోవడం, బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాల పరిస్థితి తెలుసుకోవడానికి ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నెక్ వెజల్ డాప్లర్ మూలంగా కానీ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ వలన రక్తనాళాలు ఎంత పూడికలు ఉన్నాయి, ఎక్కడ పూడికలు ఉన్నాయి, ఆ పూడికలు అనేవి 50% ఉన్నాయా, 70% ఉన్నాయా, 90% ఉన్నాయా అనే విషయం మనం
తెలుసుకోగలుగుతాం. ఒకవేళ వీటిల్లో ఏమైనా తేడాలు ఉంటే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. తాత్కాలిక పక్షవాతానికి చికిత్స ఏమైనా అవసరమా? ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే స్ట్రోక్లో లాగానే టీఐఏలో కూడా బ్లడ్ థిన్నర్స్ అంటే యాంటీప్లేట్లెట్స్ అనేవి వాడతాం. అది ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రల్ కానీ అయి ఉండొచ్చు. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి స్టాటిన్స్ వాడతాం. బీపీ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ అనేది పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఈ నెక్ వెసల్ డాప్లర్లో గనక మనకి రక్తనాళంలో పూడిక ఏమన్నా సిగ్నిఫికెంట్గా ఉంటే అంటే 70% కంటే ఎక్కువ ఉండి అదే రక్తనాళం పూడిక లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే గనక ఆ రక్తనాళం స్టీనోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి యాంజియోగ్రామ్ చేసుకోవాల్సి రావచ్చు. అలా చేసుకునే యాంజియోగ్రామ్లో గనక ఈ స్టీనోసిస్ కనుక కన్ఫర్మ్ అయితే అట్లాంటి రక్తనాళాలకి స్టెంటింగ్ కూడా అవసరం అవ్వచ్చు. దీంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ డైటరీ మోడిఫికేషన్స్ కూడా కంపల్సరీగా చేయాలి. అప్పుడప్పుడు పక్షవాతం తాలూకు లక్షణాలు కనిపించి తగ్గిపోవడాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఈ లక్షణాల్ని హెచ్చరిక సంకేతాలుగా తీసుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి ప్రేరేపకాల విషయంలో ముందు నుంచి జాగ్రత్త పడాలి. అప్పుడే పక్షవాతాన్ని మనం నివారించుకోగలం.